ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ప్యారిస్లోని సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్లో ఎంతో ఎత్తైన ఈ నిర్మాణాన్ని గూస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించారు. 1889 నుంచి నానాటికి దీన్ని సందర్శించే సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఫిల్ టవర్ చరిత్రని ఒకసారి చూసినట్లయితే ఈ టవర్ని గూస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించారు. 1887 నుంచి 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిర్మాణ ఏర్పాటు కార్యక్రమాలను మొదలుపెట్టారు. నిజానికి ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్ను నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడి అధికారులు ఈ నిర్మాణం కొత్తగాను ఖర్చుతో కూడుకున్న పని అని భావించి తమ నగర డిజైన్లో సరిపడదని చెప్పారు. దీంతో ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. వాళ్ళు దీన్ని పరిశీలించిన అనంతరం అక్కడే 1889లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టవర్ను కేవలం 20 సంవత్సరాల వరకు మాత్రమే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. అంటే టవర్ను రూపొందించే పనిలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలని నియమం ఉండేది. ఆ నియమం ప్రకారం దాన్ని 1909లోనే కూల్చివేయాలి. కానీ కాలక్రమంలో అది కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుండటంతో ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంచేయడం జరిగింది. ప్రస్తుతం నేడు ప్రపంచంలోకెల్లా అత్యధిక పర్యాటకులు సందర్శించే టవర్గా చరిత్ర రికార్డుల్లోకి ఎక్కిపోయింది. మరిన్ని విషయాలు దీన్ని చూసినట్లయితే ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు ఉండగా అందులోని లోహపు బరువు 7,300 టన్నులు. ఇందులో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు 7 ఏళ్లకోసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ను వాడుతారు. దీని నిర్మాణం జరిగేటప్పుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. ఈ పేర్లన్నింటినీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచివేశారు. కానీ టవర్కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో మళ్ళీ ఆ పేర్లను 1986-87లో పునర్ముద్రించడం జరిగింది. 1889 సెప్టెంబర్ 10న థామస్ ఆల్వా ఎడిసన్ దీన్ని సందర్శించి అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్కు అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్లో సంతకం చేశాడు. 1902లో మెరుపుల ప్రభావంతో 100 మీటర్ల పైభాగం దెబ్బతింది. అప్పుడు టవర్ని కాంతితో నింపే కొన్ని దీపాలను మార్చాల్సి వచ్చింది. 1910లో థియోడర్ ఉల్ఫ్ దీన్ని సందర్శించి టవర్ అడుగున పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. దాని మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు. 1956 జనవరి 3న అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో టవర్ పైభాగం దెబ్బతింది. 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతం ఉన్న రేడియో యాంటీనాను అమర్చారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.